నమస్తే. రాష్ట్రంలో కొండా సురేఖ ఇష్యూ హాట్గా కొనసాగుతుంది. సో ఇలా సాయంత్రం వరకు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా ఉదయమే హైదరాబాద్ చేరుకోవడం, దాని తర్వాత సాయంత్రం ప్రెస్ మీట్ తర్వాత మరి ఏ నిర్ణయాన్ని ప్రకటించేటువంటి అవకాశం ఉండబోతా ఉన్నది. సో కాంగ్రెస్ పార్టీలో ఒక ఉత్కంఠమైనటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఇప్పటికే 25 మంది ఎమ్మెల్యేలు సైతం కూడా తనని సస్పెండ్ చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి ప్రకటించబోతా ఉన్నాడు, ఎటువంటి అంశాన్ని సైతం కూడా సురేఖకి ఏ ఏ రకమైనటువంటి సంజాయిషిని కోరేటువంటి అవకాశం ఉంటుంది. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ గారితో. అన్న నమస్తే. సో ముఖ్యంగా బీసీలను టార్గెట్గా చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా బీసీ నాయకులను తొక్కేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది అనేది ప్రధానంగా బీసీ సంఘాలు కావచ్చు, బీసీ నాయకులంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొండా సురేఖ విషయంలో మీ దగ్గర నుంచి మీరు ఏమనుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఒక జనరల్ సెక్రటరీ? కొండా సురేఖ గారి అంశంలో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలే అంతిమంగా ఫైనల్ ఉంటుంది. కొండా సురేఖ గారి అంశంలో బీసీ వాదం అనేది పనిచేయదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ, కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటి పార్టీ. ఇవాళ 3 పార్టీలు మారొచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ హక్కున చేర్చుకొని ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చేసి గౌరవించి ఎన్నో అవకాశాలు ఇచ్చింది. గతంలో ఆమె అనేక రకాలుగా మతిస్థిమితాలు కోల్పోయి ఇవాళ నాగ చైతన్య గారి మాజీ సతీమణి మీద మాట్లాడినా లేదా గతంలో వాళ్ళ కూతురు చేసిన వ్యాఖ్యలైనా కూడా పార్టీ క్షమించింది. నువ్వు రోజు పొద్దున్న లేస్తే పార్టీ యొక్క విధానాలు తప్పి పార్టీ మూల సిద్ధాంతాలకు విరుద్ధంగా నేను వివరించి నేను బీసీని, నేను ఎస్సీని, నాకు ఒక ఉన్నటువంటి ప్రత్యేక రిజర్వేషన్లు ఉంటాయంటే కుదరదు. ఇది ఒక జాతీయ పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి క్రమశిక్షణ ఉంటుంది ఏ నాయకుడికైనా. ఇవాళ ఆమె ఎంపీపీ కాంచి ఎంపీటీసీ ఎంపీపీ కాంచి 3 సార్లు ఆమెకు మంత్రి చేసింది, 3 సార్లు టికెట్ ఇచ్చింది. అయినా కూడా నాయకుడికి అనేటువంటికి విధేయత ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. ఆమెకు క్రమశిక్షణ లేదని మీరు అలా డిసైడ్ చేసిన ఆమె కాదు కదా మాట్లాడింది, వాళ్ళ కూతురు కదా మాట్లాడింది. కూతురు మాట్లాడినా కూతుర్లు ఎవరి గురించి మాట్లాడారు? తల్లిదండ్రుల రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడారు. ఇవాళ తల్లిదండ్రుల రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడారు. కాబట్టి ఇవాళ కూతుర్లు ఆస్తులకే వారసులు కాదు, రాజకీయాలకు కూడా వారసత్వం ఉన్నటువంటి ఉండాలి. ఇవాళ నువ్వు ఇంట్లోనే చక్కదిద్దలేనప్పుడు రాష్ట్రానికి నువ్వు ఏం చేస్తావు నాకు అర్థం కాక. మంచి చేస్తే నువ్వు నా కూతురు అంటావు, చెడు జరుగుతుంది నాకు సంబంధం లేదంటావా? ఇది తప్పుదాం నేను అనేది. ఏది ఏమైనా ఆమె ఉన్నటువంటి బయట కావచ్చు సంబంధం లేవు. ఒక ముఖ్యమంత్రి గారి పైన గౌరవప్రదంగా స్థాయికి మించి వయస్సుని అన్నిటినీ అగౌరవపరిచేలా మాట్లాడినప్పుడు దాన్ని తప్పు అనాలి. మన కూతురు మన కొడుకు ఇంట్లో చిన్నపిల్లలైనా కూడా ఏదైనా తప్పు చేస్తే నాన్న అది కరెక్ట్ కాదంటావు. అరే నువ్వు కనీసం నువ్వు ఒక జరిగిన తప్పుదాన్ని కూడా నువ్వు ఇది తప్పైందని చెప్పుకోలేని దశలో నువ్వు ఉన్నప్పుడు ఎట్లా? ఇది సరైనది కాదు. కేవలం కొండా సురేఖ ఒక్కరే కాదు, గతంలో అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడిన ముఖ్యమంత్రి పైన, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిను, ఇప్పుడు ఉన్నటువంటి ఎంతోమంది మీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన గెలిచినటువంటి వ్యక్తులు మాట్లాడినప్పుడు లేనటువంటి రియాక్షన్ ఇప్పుడు ఎందుకు ఒక మహిళా మంత్రి కూతురు మాట్లాడితే ఇంత రియాక్ట్ కావాల్సిన అవసరం ఎందుకు? కాంగ్రెస్ పార్టీ వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వదు, వ్యవస్థకు ప్రాధాన్యత ఇస్తుంది. ఎవరైనా కూడా అతిక్రమించి ఉంటే ఎంత పెద్ద నాయకుడికైనా కూడా శిక్షలు ఉంటాయి, చర్యలు ఉంటాయి. ఏమో ఇంకో రాజగోపాల్ రెడ్డి గారు, అనిరుద్ధ్ రెడ్డి గారు ఇంకా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని పార్టీ పరిశీలిస్తూ ఉంది. కాబట్టి కొండా సురేఖ గారి అంశంలో 1కి 2 సార్లు లైన్ తప్పి మాట్లాడారు, కాదు అది క్షమించారని మాటలు కూడా మాట్లాడారు. ఆమె కూడా సంజాయిషి కూడా ఇవ్వడం జరిగిందా మీరు ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసులకి? సంజాయిషి వేరు, పాశ్చాత్తాపం వేరు. వెనువెంటనే కూతురు జరిగిన దాన్ని నేను క్షమించండి, కూతురు ఆవేశంగా మాట్లాడింది, దయచేసి ఇలాంటి లోటుపాటు జరగకుండా చూస్తాను, ఇది ఏమైనా తప్పని ఆ రోజే మాట్లాడవలసి ఉండే. కాబట్టి ఏదేమైనా ఇది సరైనది కాదు. కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ద్వారానే అవకాశాలు వస్తాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉంటే అంత ఉంటేనే అవకాశాలు వస్తాయి. నువ్వు కన్నతల్లి లాంటి అన్నం పెట్టిన పార్టీని నువ్వు నరుక్కోవాలని చూస్తే ఎట్లండి? ఎవరికైనా నేను అన్నది పార్టీ మాకు బలంగా ఉంటేనే అవకాశాలు వస్తాయి. నువ్వు రూల్స్కు వ్యతిరేకంగా, నిబంధనల వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. మాలాంటి వాళ్ళం చూస్తూ ఊరుకోము, ఎట్టి పరిస్థితుల్లో మేము క్షమించము. మేము ఇవాళ అధిష్టానాన్ని కూడా మేము విజ్ఞప్తి చేయబోతా ఉన్నాం. పార్టీ వ్యతిరేకులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించండి. క్షేత్రస్థాయిలో మనం కార్యకర్తలకు విశ్వాసం పెంచేలా ఉండాలి తప్ప ఇలాంటి నాయకులు వస్తుంటూ పోతుండ్రు. కాంగ్రెస్ పార్టీకి నాయకులు కాదు, లక్షలాది మంది కార్యకర్తల్ని నాయకులుగా తీర్చిదిద్దారు. ఇవాళ ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులు తయారు చేశారు.
మంత్రుల్ని ముఖ్యమంత్రులు తయారు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. అంతిమంగా పార్టీ బలంగా ఉంటేనే ఇవాళ కార్యకర్తలకు విశ్వాసం ఉంటుంది. ఆమె నిన్న మల్లికార్జున ఖర్గే మీ పార్టీ అధినాయకుని కూడా నేను కలవడం జరిగింది. సో దాని తర్వాత ఇక్కడ ఆమె పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి ఆ వెసులుబాటు ఆ సాహసం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పేసి అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం చేయాలనేది ఆలోచన చేస్తుంది. తప్పకుండా దాని పట్ల వేగవంతమైన చర్యలు ఉంటాయి. కాబట్టి ఆమెకు ఒక స్వేచ్ఛ ఉంటే ఎవరినైనా కలవచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు. కాబట్టి అంతిమంగా పార్టీ అనేది నిర్ణయిస్తుంది. ఈ విషయంలో మేము ఇంతకంటే లోతుగా మాట్లాడాల్సిన అవసరం లేదు.